Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic limits and derivatives లో exercise 12b లో Roman number 1 లోని 7th problem నుంచి స్టార్ట్ చేద్దాం. Find the derivatives of the following function. సో 7th problem లో మళ్ళీ మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవి find the derivatives. సో డెరివేటివ్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, సో డెరివేటివ్ dy by dx ఆఫ్ sin x cos x. సో ఇప్పుడు ఇక్కడ మనకి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. సో మనం డెరివేటివ్ని ప్రోడక్ట్ డెరివేటివ్గా ఎక్స్పాండ్ చేసుకుందాం. సో వీని మనం ఏం చేయలేము. సో dy by dx ఆఫ్ sin x plus sin x d by dx of cos x. సో మనకు ఫార్ములాస్ తెలుసు d by dx of. సో ఇంట్రడక్షన్లోని ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకుంటే ఎక్సర్సైజ్ ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో d by dx of sin x cos x, d by dx of cos x minus sin x. సో cos x d by dx of sin x cos x. So sin x minus sin x. So cos into cos square x. So plus into minus sin square x. So మనం trigonometryలో formulas cos square x minus sin square x equals to cos 2x. సో మనం ఇప్పుడు ఇది cos 2x ఫార్ములాలో ఉంది. సో cos 2x, దిస్ ఈస్ ద ఫార్ములా. దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ sin x and cos x into cos x. సో నెక్స్ట్ find the derivative of sec x. Solution d by dx of sec x. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, d by dx of 1 by cos x కదా. సో మళ్ళీ ఇది ఎలా ఉంది, u by v, d by dx of u by v. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం, సో v ఫస్ట్ మళ్ళీ d by dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d by dx ఆఫ్ cos x బై v స్క్వేర్ కదా. సో v స్క్వేర్ అంటే cos స్క్వేర్ x. సో d by dx ఆఫ్ 1 కాన్స్టెంట్ 0. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. మైనస్ d by dx of cos x minus sin x. సో ఎలా ఈ ఫార్ములాస్, d by dx of k కాన్స్టెంట్ 0, d by dx of cos x minus sin x by cos square x. సో ఈ cos స్క్వేర్ ఎక్ని మనం ఎలా రాసుకోవచ్చు, cos ఇంటూ cos x కదా. సో ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో దీన్ని డినామినేటర్లో ఉన్న కాస్ని సపరేట్గా రాసుకుందాం. సో 1 by cos x. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, sin by cos x అంటే tan x, 1 by cos x అంటే sec x. సో దిస్ ఈస్ ద formula, d by dx of sec x equals to tan x into sec x. So next third one, so d by dx of 5 into sec x plus 4 cos x. సో మనం ఇక్కడ సమ్ ఉంది. సో సమ్ డెరివేటివ్ని సపరేట్గా రాసుకుందాం.
సో 5 కాన్స్టెంట్ 5 ఫ్రంట్లో రాసుకుందాం. d/dx of sec x ప్లస్ 4 into d/dx of cos x. సో మనం ఇంతకుముందే d/dx of sec x ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసాం కదా. సో అయినా కూడా మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం. d/dx of sec x ఈక్వల్స్ టు tan x sec x. d/dx of cos x minus sin x. సో ఈ ఫార్ములాస్ని ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5 into tan x sec x plus 4 into minus sin x. 5 tan x sec x minus plus into minus minus 4 sin x. So this is the value. Next cosec x. Solution d/dx of cosec x ని మనం ఎలా రాసుకోవచ్చు? d/dx of 1 by sin x. sin x మళ్ళీ ఇది u ఇంటూ v ఫామ్లో ఉంది. సో v ఇంటూ d/dx of u మైనస్ u ఇంటూ d/dx of v by v square sin square x ఈక్వల్స్ టు sin x d/dx of constant 0 sin x value cos x. So d/dx of sin x equals to cos x. So by sin square x. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. సో మైనస్ cos x బై sin xని సపరేట్ sin xగా రాసుకుందాం. సో sin x మైనస్ cos x బై sin x ఇంటూ 1 బై sin x. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు? మైనస్ cot x మళ్ళీ cosec x అంతే కదా. సో d/dx ఆఫ్ cosec x ఈక్వల్స్ టు మైనస్ cot x cosec x. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. సొల్యూషన్ d/dx ఆఫ్ 3 cot x ప్లస్ 5 cosec x. సో దీన్ని సపరేట్గా రాసుకుందాం. 3 కాన్స్టెంట్ d/dx ఆఫ్ cot x ప్లస్ 5 into d/dx ఆఫ్ cosec x. సో 3 into d/dx ఆఫ్ cot x ఫార్ములా ఏంటి మనకి? d/dx ఆఫ్ cot x ఈక్వల్స్ టు మైనస్ cosec square x. సో మళ్ళీ d/dx ఆఫ్ ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం. cosec x ఈక్వల్స్ టు మైనస్ cot x cosec x. సో ఇప్పుడు d/dx ఆఫ్ cot x అంటే మైనస్ cosec square x మైనస్ సో ప్లస్ 5 d/dx ఆఫ్ cosec x మైనస్ cot x cosec x. సో మైనస్ 3 cosec square x. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 cot x cosec square x cosec x. So this is the value. So next sixth one, d/dx of 5 sin x minus 6 cos x plus 7. సో ఇది మళ్ళీ మనం డెరివేటివ్ని సపరేట్గా రాసుకుందాం.
phi constant. So d by dx of sin x minus 6 into d by dx of cosec x plus d by dx of 7. So d by dx of sin x 5 cos x minus 6 into cos x minus sin x. సో మనం ఇంతకుముందే అన్ని ఫార్ములాస్ రాసాం. సో దీనికోసం నేను డైరెక్ట్గా రాసేసాను. సో 5 cos x minus into minus plus 6 sin x. So this is the value. సో మనం ఫార్ములాస్ ఐడియా ఉంటే ఈజీగా ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేయొచ్చు. సో 7th one, solution d by dx of 2 tan x minus 7 sec x. సో మళ్ళీ దీన్ని సపరేట్గా రాసుకుందాం. సో 2 into d by dx of tan x minus 7 into d by dx of sec x. సో మనం ఇది ఫార్ములాస్లో నేర్చుకున్నాం. d by dx of tan x అంటే sec square x minus 7 into sec square x అంటే sec x tan x. సో 2 sec square x, so minus 7 into sec x tan x. సో ఈ ఫార్ములాస్ ఐడియా ఉండాలి. d by dx of tan x sec square x, d by dx of sec x tan x sec x. So this is the formulas. So next 8th problem, find the derivative of 5 sin x plus e to the power of x log x. సో మళ్ళీ మనం ఇక్కడ డెరివేటివ్ని సేమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో d by dx of sin x 5 sin x plus e to the power of x log x. So 5 constant d by dx of sin x plus d by dx of e to the power of x into log x. సో ఇక్కడ మళ్ళీ మనకి టూ ఫంక్షన్స్ని ప్రోడక్ట్ ఉంది. సో మళ్ళీ మనం దీన్ని ప్రోడక్ట్ ఫంక్షన్ని అప్లై చేయాలి. సో డెరివేటివ్ని అప్లై చేయాలి. d by dx of sin x cos x plus so u into v, so log of v into d by dx of e to the power of x plus e to the power of x into d by dx of log x కదా. u into v ఫామ్లో ఉంటే సో 5 into 5 cos x log x e to the d by dx of e to the power of x e to the power of x. So d by dx of log x 1 by x. సో ఇది కంపల్సరీ ఫార్ములాస్ నేర్చుకోవాలి. సో d by dx of e to the power of x equal to e to the power of x, d by dx of log x equals to 1 by x. So this is the formulas. సో ఇప్పుడు మళ్ళీ 5 cos x plus e to the power of x into log x plus e to the power of x by x. So this is the value of given derivative, given function. So ఇప్పుడు next 9th problem, find the derivative of solution d by dx of 5 to the power of x log x plus x cube e to the power of x. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని డెరివేటివ్ సమ్ కదా. సో దీన్ని మనం సపరేట్గా రాసుకుందాం. సో d by dx of 5 to the power of x log x
ప్లస్ d by dx ఆఫ్ x క్యూబ్ e to the power of x. సో ఇది మళ్ళీ మనకి ఇలా ఉంది, ప్రోడక్ట్లా ఉంది కదా. సో మళ్ళీ మనం దీన్ని సపరేట్గా రాసుకుందాం. సో ఎలా రాసుకోవచ్చు, 5 to the power of x సో 5 to the power of సో ఇక్కడ ప్లస్ ప్లస్ సో ప్లస్ d by dx of 5 to the power of x plus d by dx of log x. సో d by dx of కాన్స్టెంట్స్ ఫార్ములాస్లో నేర్చుకున్నాం. d by dx of a to the power of x equals to a to the power of x into log x. సో మళ్ళీ d by dx of log x equals to 1 by x, మళ్ళీ d by dx of x cube 3x square. సో మళ్ళీ d by dx of x square e to the power of x equals to e to the power of x. సో ఈ ఫార్ములాస్ అన్నీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5 to the power of x అంటే a to the power of x అంటే 5 to the power of x log 5 plus d by dx of log x 1 by x plus సో ఇక్కడ మళ్ళీ మనకి ప్రోడక్ట్ u ఇంటూ v ఉంది. సో v ఇంటూ d by dx of x cube plus x cube into d by dx of e to the power of x. సో మళ్ళీ 5 to the power of x log 5 plus 1 by x plus e to the power of x into 3x square plus x cube into x to the power of x e to the power of x. So 5 to the power of x log 5 plus 1 by x equals to 3 plus 3 into x square e to the power of x plus x cube e to the power of x. So this is the value. Next 10th problem. If f of x equals to 1 plus x square plus x to the power of and so on plus x to the power of 100, then find the f dash x. So solution. సో f dash of x ఏమవుతుంది, 1 plus సో d by dx of 1 plus d by dx of x plus d by dx of x square plus and so on plus d by dx of x to the power of 100. So d by dx of a constant value 0, d by dx of x value 1, d by dx of x square 2x plus and so on plus d by dx of 100 అంటే 100 to the power of x to the power of n minus 1. సో n minus 1 అంటే 100 minus 1 సో 99. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f dash of x కదా 1. సో f dash of 1 సో x ప్లేస్లో అంతా మనం 1ని రీప్లేస్ చేయాలి. సో 1 plus 2 plus 3 and so on plus 100. సో ఇప్పుడు మనం f dash of 1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి తెలుసు సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ Sn ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1/2. సో మనం ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ టు 1 to 100 వరకు. సో n వాల్యూ ఎంత మనకి ఇక్కడ 100. సో n ఈక్వల్స్ టు 100 ఇంటూ n ప్లస్ 1. సో 100 ప్లస్ 1
by 2. సో ఇక్కడ 2తో 250s. సో 50 into 101. సో మల్టిప్లై చేస్తే 50 ones 50, 50. సో 550, 5050. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f dash of x. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది f dash of x. సో నెక్స్ట్ f of x equals to f of x value ఇచ్చారు, then prove that f of 0 plus 3 into f dash of minus 1 equals to 0. సో ఇప్పుడు మనం given that f of x equals to 2x square plus 3x minus 5. సో given మళ్ళీ మనం ఇప్పుడు దీన్ని f dash of xని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎందుకంటే f dash of 0 కావాలి, f dash of minus 1 కావాలి. సో f dash of x equals to, సో డెరివేటివ్ని అప్లై చేద్దాం, 2 into d by dx of x square plus 3 into d by dx of x minus 5, d by dx of 5. సో 2 into x square 2x, 3 d by dx of x1, so constant 0. So 4x plus 3. సో f dash of x ఎంత మనకి 4x plus 3. సో మనం ఇప్పుడు ఇక్కడ f dash of 0ని ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ f dash of minus 1ని ఫైండ్ అవుట్ చేయాలి. సో f of 0 plus 3 equals to 3. సో f of minus 1 plus 3, సో minus 4 plus 3 equals to minus 1. సో మనం ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది f dash of 0 plus 3 into f dash of minus 1 అనేది 0. సో f of dash 0 ఎంత 3. సో ప్లస్ 3 into f dash of minus 1 ఎంత minus 1. సో ఈక్వల్స్ టు 3 plus into minus 3, సో వాల్యూ ఈజ్ 0. సో మనం ఇక్కడ ప్రూవ్ చేసామన్నమాట. సో f dash of 0 plus 3 f dash of minus 1 is 0. So this is the value. So in this video we solve 7th Roman number 1లోని 7th problem నుంచి 11th problem వరకు సాల్వ్ చేసాం. So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.